ఎబిలిటీ అసెస్మెంట్ ఇలా ఉంటుంది. ఇందులోనే ఆన్సర్స్ అలాగే ఏదైనా రఫ్ వర్క్ చేయాలంటే చేయడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈ ఎబిలిటీ అసెస్మెంట్లో నంబర్లని వర్డ్స్లో రాయడం, వర్డ్స్ ఇస్తే నంబర్లుగా రాయడం, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్, అలాగే అడిషన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇవ్వడం జరిగింది. న్యూమరికల్గా ఉంటాయి. ఎబిలిటీ అసెస్మెంట్ స్టూడెంట్ రాసిన తర్వాత ఈ కీ సహాయంతో ప్రతిదీ డీటెయిల్డ్గా ఏ స్టెప్కి ఎన్ని మార్క్స్, ఎలాంటి సందర్భంలో ఏం చేయాలి, మార్క్స్ ఇవ్వాలా వద్దా, పార్షియల్ మార్క్స్ ఇవ్వాలా, ఎలాంటి తప్పుల్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు, ఎలాంటి తప్పుల్ని యాక్సెప్ట్ చేయకూడదు అనేది ఒక నార్మల్ 10th క్లాస్ చదువుకున్న పేరెంట్ కూడా, ఎనీ పేరెంట్ దిద్దడానికి వీలుగా ఈ కీ ఉంటుంది. లేదా ఒక టీచర్ అయినా మ్యాథ్ రెమెడీ వాళ్ళైనా దిద్దడానికి వీలుగా ఉంటుంది. ఆన్సర్ షీట్ని కరెక్షన్ చేసిన తర్వాత ఈ ఎనాలిసిస్ షీట్ని నింపే క్రమంలో కొన్ని విషయాలు స్టూడెంట్తో డిస్కస్ చేస్తూ టిక్లు పెట్టవలసి ఉంటుంది. కొన్ని విషయాలు స్టూడెంట్స్ రాసిన ఆన్సర్స్ ఆధారంగా నింపవలసి ఉంటుంది. ఫైనల్గా ఈ 2 పేజీల ఎనాలిసిస్ షీట్ నింపిన తర్వాత మ్యాథిజం ప్రోగ్రాంలో ఎన్ని లెసన్స్లో వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అవ్వాలో, కాన్ఫిడెన్స్ పెరగాలో, ఇంట్రెస్ట్ పెరగాలో, స్పీడ్ పెరగాలో, సబ్జెక్ట్ గ్యాప్స్ నింపబడాలో తెలుస్తుంది. ఏ లెసన్స్లో పర్వాలేదు అనే విషయం తెలుస్తుంది. అన్ని లెసన్స్ని చేయమని చెప్పాలి తప్ప కొద్ది లెసన్స్ మాత్రమే చేయమని చెప్పకూడదు. అన్ని లెసన్స్ చేసేటప్పుడు ఎక్కడైతే బాగున్నారో అనిపిస్తుందో స్పీడ్గా చేయమనడం, ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, కాన్ఫిడెన్స్ అవి ఇంప్రూవ్ అయ్యేటట్టు చూసుకోమనడం, ఎక్కడైతే టిక్ పెట్టి ఉందో ఆ లెసన్స్లో కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్, కాన్ఫిడెన్స్, స్పీడు 3 డెవలప్ అయ్యేటట్టుగా చేయమని చెప్పడం అవసరం అవుతుంది.